నగరంలోని మియాపూర్ సర్వే నంబర్ 101 భూముల దగ్గర భారీగా భద్రతను మోహరించారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ భూములు ప్రభుత్వానివేనని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ఎంవి భూపాల్ రెడ్డి. మియాపూర్ భూముల విషయంలో ఎలాంటి ఆక్రమణలు జరిగినా ఉపేక్షించబోమని అన్నారు. మియాపూర్ దీప్తి శ్రీనగర్ భూములను డిప్యూటీ కలెక్టర్ శేర్లింగంపల్లి తహసీల్దార్ వెంకటరెడ్డితో కలిసి పరిశీలించారు. 2003లోనే హైకోర్టు ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనని తీర్పు ఇచ్చిందన్నారు. ఈ భూములను హెచ్ఎండిఏకు అప్పగించిందని గుర్తు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని, అందుకు ఎవరూ అతీతులు కావన్నారు భూపాల్ రెడ్డి. భూ ఆక్రమణలకు పాల్పడింది ఎవరు, వారిని రప్పించారు, ఎవరు ప్రేరేపించారు అనేది పోలీసుల విచారణలో తేలుతుందన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. మియాపూర్లో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించవచ్చు అనేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వదంతులు వచ్చిన నేపథ్యంలో దాదాపు వేలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చి గుడిసెలు వేయడానికి ప్రయత్నించారు. దాదాపు 3 రోజుల పాటు కూడా వారు ఇక్కడే వండుకోవడము, తినడము, ఇవన్నీ చేయడము, పైగా బౌండరీస్ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళు ప్లేసెస్ కూడా ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా 3 రోజుల పాటు అనేక రకాలుగా కూడా కన్విన్స్ చేసి పోలీసులు నిన్న బయటికి పంపించేశారు. వేలాది మంది మొత్తం రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి కూడా వారు ప్రజలందరూ వచ్చారు. ముఖ్యంగా మహిళలు కూడా ఎక్కువగా వచ్చి ఇక్కడ ఏకంగా ఒక గుడి కూడా కట్టి పూజలు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో వాళ్ళందరినీ క్లియర్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకంటే చాలామంది దాంట్లో 90% అమాయకమైన ప్రజలు ఎవరో వాట్సాప్లో ఇదంతా ఫార్వర్డ్ చేసిన తర్వాత వాటిని చూసుకొని ఇక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రమించవచ్చు అనేది కూడా చాలామంది కూడా వచ్చేసారు. దాంతోపాటు దీని వెనకాల గత 3 రోజుల ముందు ఒక ఫంక్షన్ హాల్లో కూడా ప్రభుత్వ భూములు అలాగే ఇండ్ల స్థలాల కోసం ఆ పోరాటం ఆగదంటే కూడా ఒక 2 మహిళలు ఒక ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళొక రాస్తారకు కానీ అలాగే కొన్ని యాక్టివిటీస్ కూడా వారు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. కానీ వాళ్ళు కూడా ఈ యొక్క ప్రొటెస్ట్లోనే ఈ యొక్క ఆక్రమణ దీంట్లో వాడు ప్రముఖ పాత్ర పోషించినట్టుగా పోలీసు విచారణ జరిగింది. ఇప్పటికే 2 మహిళల్ని ఒక జండు కూడా అరెస్ట్ చేశారు. దీని వెనకాల ప్రోత్సహించిందంట కూడా వాళ్ళని కూడా చెప్తున్నారు. సో ఉదయం నుంచి కూడా ఈ యొక్క ల్యాండ్ పరిధిలో దాదాపు 500 ఎకరాలు ఉంటుంది కాబట్టి ఉదయం నుంచి సిపి గారు వచ్చారు, తర్వాత డీసీపీ గారు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి భద్రత ఏ విధంగా ఉందనేది కూడా వారు పర్యవేక్షిస్తారు. మినిట్ టు మినిట్ ఇక్కడ జరుగుతున్నటువంటి కూడా వాళ్ళు అప్డేట్స్ కూడా తీసుకుంటున్నారు. ఈ యొక్క ల్యాండ్ మొత్తం పరిధి మొత్తం పూర్తిగా సెక్యూరిటీ పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఉదయాన్నే నైటు చాలామంది వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఏమన్నా ఆ గుట్టల వైపు వెనకాల కానీ ఉన్నారనే ఉద్దేశంతో డ్రోన్ కెమెరాలు కూడా తీసుకొచ్చి మొత్తం పరిశీలించినటువంటి నేపథ్యం కాబట్టి ఉన్నటువంటి వారిని అందరూ కూడా పంపించేస్తారు. అలాగే వారు వెళ్ళిపోయినా కూడా మళ్ళీ చాలామంది 100 మంది కానీ 50 మంది కానీ కొన్ని ప్లేసుల్లో మళ్ళీ ఇక్కడ రావడానికి ప్లాన్ చేసినటువంటి పరిస్థితుల్లో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ యొక్క మొత్తం ఎపిసోడ్కి సూత్రధారులు పాత్రధారైనటువంటి వారిని కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూస్తున్నాం. అడిషనల్ కలెక్టర్ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ భూములు కాబట్టి వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఇలాంటి వదంతులు నమ్మకూడదని కూడా పదే ప్రభుత్వ పెద్దలు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సార్ ఏంటి ఎలా చూస్తారు? మియాపూర్ లాంటి కాస్ట్లెస్ట్ ఏరియాలో ఇన్ని వేల కోట్లకు విలువ చేసి ఈ భూముల మీద ఇంత పెద్ద స్థాయిలో 3 రోజుల పాటు ఇక్కడ గుడిసెలు వేసుకోవడానికి ఆక్రమించుకోవడానికి రావడానికి వచ్చినటువంటి ప్రజల్ని ఎలా చూస్తారు మీరు? దీని వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? ఎవరు ఉన్నప్పటికీ కూడా అమాయకమైనటువంటి ప్రజల్ని ఎంక్రోచ్మెంట్స్ ఉసిగొల్పిన ఎవరైనా సరే చట్ట పరిధిలో విచారణ చేసి చర్య తీసుకుని జరుగుతుంది. పోలీస్ యంత్రాంగం, పోలీస్ అధికారులు ఆల్రెడీ ఆ విషయాన్ని పరిశీలిస్తున్నారు. హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఏ రకమైనటువంటి ఎంక్రోచ్మెంట్స్ కూడా జరగడానికి అవకాశం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సంసిద్ధతతో ఉండి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా అమాయక ప్రజలు ఇక్కడ ఏదో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేస్తేనో ఇంకేదో చేస్తే మాకు అవకాశం ఉంటుంది, మేము హక్కులు పొందుతామని అనుకునేటువంటి ఆలోచన లేకుండా ఈ సందర్భంగా ఎవ్వరు కూడా ఇటువంటి దుస్సాహసాన్ని కోలుకోకూడదని మరోసారి మనవి చేస్తున్నాం. ఇది ఎందుకంటే అమాయక ప్రజలను అనవసరంగా మోసం చేసేటువంటి అసాంఘిక శక్తులు కూడా ఈ సందర్భంగా ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేయకూడదని, వారి వలలో ఈ అమాయకమైనటువంటి ప్రజలు చిక్కువద్దని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి. ఇక్కడ ఏదో ఒక చిన్న నిర్మాణం అది చేసినంత మాత్రాన ఈ ప్రభుత్వ భూమి ప్రైవేట్ పరం కాదు. అది కూడా కోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఇష్యూను కొంతమంది మామూలు ప్రజలను, అమాయక ప్రజలను తప్పుదో పట్టించి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేసినంత మాత్రాన ఈ ప్రభుత్వ భూమిని వదులుకునేటువంటి ప్రసక్తి ఉండదు. ప్రభుత్వ భూమి ప్రభుత్వ కస్టడీలో ఉంటుంది. ఇంత విలువైనటువంటి భూమిని అన్యాక్రాంతంగా హరించేటువంటి ప్రసక్తి ఉండదు. ఇది హెచ్ఎండి పరిధిలో ఉంది, హెచ్ఎండి కస్టడీలో ఉంది. ఈ భూమిని అన్ని విధాలుగా కాపాడుకుంటాం ప్రభుత్వం నుంచి. సార్ ఎందుకంటే ఎలక్షన్ ముందు కూడా చూసాం, గత 20 ఏళ్లలో ఎవరు కూడా పెద్దగా ఇక్కడికి వచ్చి చొరబడినటువంటి సందర్భాలు కూడా లేవు. కానీ సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా
దీని వెనకాల ఎవరు ఉన్నారని కూడా మీరు అనుకుంటున్నారు? ఏమైనా ఎంక్వైరీలు ఎవరైనా అరెస్ట్ చేశారా? ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో వచ్చారంటే దీని వెనక కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆ విషయంలో ఒకటి, ప్రజలు ఇంత పెద్దన ఇంత ఎక్కువ సంఖ్యలో రావడానికి తప్పనిసరిగా ఎవరో కొంతమంది ప్రేరేపితం చేసి ఉంటారు, అందులో ఏం అనుమానం లేదు. ఆ విషయాన్ని లోతుగా పరిశీలించి ఎవరు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసినా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ భూమి హెచ్ఎండిఏ కస్టడీలో ఉంది కాబట్టి హెచ్ఎండిఏ వారు ఆల్రెడీ 5 కేసులు కూడా పెట్టడం జరిగింది. క్రిమినల్ కేసెస్ ఫైల్ అయినాయి. తప్పనిసరిగా పోలీసు అధికారులు ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపి దీనికి బాధ్యులైనటువంటి వారి మీద చర్య తీసుకుంటారని అనుకుంటున్నాను. చాలామంది కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎట్లా ఎట్లా చూస్తారు ఈ ల్యాండ్కి దీనికి సంబంధించి? భద్రత అంటే ఆల్రెడీ ఇప్పటికున్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అయితే అన్నీ ఆల్మోస్ట్ ఎవాక్యూట్ అయిపోయినాయి. ఇంకా ఎవరైనా వచ్చేటువంటి పరిస్థితి ఉంటే తప్పనిసరి రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. శాశ్వతమైనటువంటి పరిష్కారాలను కూడా ఆలోచన చేస్తున్నాం. సో ఖచ్చితంగా కూడా ఎవరు వదంతులు నమ్మి ఈ ప్లేస్లకి ఆక్రమించడానికి కానీ లేకపోతే రావద్దని చెప్తున్నారు. ఒక్కసారి కేసులు ఎరకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూడా వాళ్ళ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే మనం విజువల్లో చూస్తున్నాం, నిన్నంతా ఈ ప్లేస్ అంతా మొత్తం వేలాది మంది జనాలతో నిండిపోయారు. వాళ్ళంతా కూడా ఈ గుట్టల్ని కానీ ఇవన్నీ కూడా ఆక్రమించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే 2 మహిళల్ని వారు ఎవరైతే రెచ్చగొట్టారనేసి అనుకుంటున్నారో అరెస్ట్ చేశారు. వారి నుంచి కూడా విచారణ కూడా చేస్తున్నారు. ఇంకా చాలా వరకు ఈ యొక్క అంశం అనేది రాష్ట్రాలలో వరకు కూడా ఏకంగా కర్ణాటకకి వెళ్ళింది. బీదర్ నుంచి కూడా చాలా పెద్ద ఎక్కుతున్న మహిళలు కూడా వచ్చారు. మహిళలు వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ గుడిసెలు వేసుకోవడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దాదాపు 3 రోజుల పాటు ఈ యొక్క ఉద్రిక్తత అనేది కొనసాగింది. నిన్న చాలా వరకు కూడా ఏకంగా స్టోన్ ఫెల్టింగ్ కూడా జరిగినటువంటి పరిస్థితి, పోలీసుల మీద రాళ్ళు వేసేంత స్టేజ్కి వెళ్ళింది. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఫోర్స్ని కూడా దింపాల్సినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదన్నమాట కానీ ఇప్పుడు పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. దాదాపు ఈ 500 ఎకరాలకు సంబంధించినటువంటి మొత్తం చుట్టూరు ఉన్నట్టు ఆ ప్లేస్ అంతా కూడా 144 సెక్షన్ అమలు చేశారు. ఎవరిని కూడా ఇక్కడికి రానియటం లేదు. దానితో పాటు ఈ మళ్ళీ వాళ్ళు వచ్చి అటాక్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ పెద్ద మాబ్ లాగా వచ్చి దీన్ని ఆక్రమించే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని తగ్గట్టుగానే 3 అంతల భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇక్కడ ప్రత్యేకమైన నిఘా కూడా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీళ్ళు ఎప్పటికప్పుడు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది కూడా ఒక నిఘా పెట్టారు. మొత్తం అన్ని వైపులా కూడా మూసేశారు, బ్యారికేడ్లతో పెట్టారు. ఇక ఒక క్యాంప్ ఆఫీస్ను కూడా వాళ్ళు రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో అడిషనల్ కలెక్టర్ కానీ సిపి కానీ మిగతా ఎస్టేట్ ఆఫీసర్లు కానీ హెచ్ఎండి అధికారులు కానీ అలాగే రెవెన్యూ అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ భూమిని కాపాడడం కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయింది కాబట్టి ఈ భూములు మళ్ళీ ఫ్యూచర్లో కూడా కొంచెం ఎవరైనా ఆక్రమణదారులు కానీ వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగానే చర్యలు తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే వీళ్ళందరూ నిన్న ఈ గిట్లు అన్నీ కొట్టేసుకున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లోనే ఇక్కడున్న చెట్లంతా కొట్టేసి ఇదంతా ఆక్రమించుకోవడం కోసం ఈ యొక్క ఏదైతే ఉన్నాయి కదా ఈ శారీకి సంబంధించినటువంటి ఇది శారీని అంతా చెప్పేసుకొని ఇట్లా పెట్టుకొని బౌండరీస్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాటిని అంతా కూడా తీసేశారు కాబట్టి ఇక మీదట ఎవరు రావడానికి సాహసించబోరు అనేది పోలీసులు చెప్తున్నటువంటి వర్షను. అందరూ కూడా వర్షం వస్తున్నా ఏదొచ్చినాక పోలీసులు అందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ప్రస్తుతం అయితే ఇక్కడ అంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి లేరు, అందరూ పంపించేశారు కాబట్టి ఫర్దర్గా వాళ్ళు రావడానికి కూడా అంత కష్టం ఉంటుంది అనేసి కూడా వారు చెప్తున్నారు. ఈ గుట్టల్లో కూడా వదలలేదు, ఏకంగా ఇంత హైట్లోకి వెళ్ళిపోయారు. అక్కడ కూడా వారు బౌండరీస్ని ఏర్పాటు చేసుకున్నారు. సో చాలామంది అమాయక ప్రజలు కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఒకరు వచ్చారని ఒకరు, ఇంకొకరు చెప్పారని ఒకరు అలా వచ్చి ఆక్రమించుకున్నారు. సో దాంతోపాటు ఒక గుడిని కూడా ఇక్కడ కట్టుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషను ఎంతవరకు వెళ్ళిందో. సో ఏదైనా కానీ వేల కోట్ల రూపాయలకు సంబంధించినట్టు ఈ ప్రభుత్వ భూమి ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. సో ఇంకెవరిని కూడా ఇక్కడికి రానియమనేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి.